నమస్కారం. వ్యూస్ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఇదే చివరి ప్రశ్న. పాత్రికేయం ఇలా ఎందుకు తయారైంది? రాజకీయ నాయకుల కారణమా, పత్రికల యజమానుల కారణమా? ఒకప్పుడు పత్రికల్లో ఎడిటర్లు ఉండేవారు, ఇప్పుడు యజమానులే ఎడిటర్లు అయ్యారు. ఏంటి, ఎందుకు దీన్ని అట్లని కాదు, సమస్యలు ఎప్పుడూ ఉన్నాయి. ఉదాహరణకి 1955 ఎలక్షన్స్ టైంలో ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, మరి నాకు గుర్తులేదు, వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీకి వ్యతిరేకంగా బీభత్సంగా రాసేవారు. చివరికి మాకినేని బసవపున్నయ్య గారు ఆయన చేయలేదని చెప్తారు ఆ స్టేట్మెంటు. ఇది కమ్మవారా లేకపోతే రైతుల భార్యల మెడల పైన అర్రులు వాచి ఉంటాయి బంగారపు దీంతో, ఆ అర్రుల మీద కాడేసి దున్నిస్తామని, ఆ అర్రుల్లో కాడి దున్నటం కదా అన్నాడని చెప్పి పెద్ద వార్తలు వేశారట. సో అప్పుడు ఉంది. తర్వాత నారాయణ వెంకటేశ్వర అంత గొప్ప ఆయన జర్నలిస్టే. అప్పుడు ఉన్నాయి బ్రహ్మానంద రెడ్డి వర్గం అని, మిగతా వర్గాలని, రాజకీయాలు ఎప్పుడూ ఉంటాయి. అయితే అవన్నీ ఇప్పుడు తారాస్థాయికి చేరింది. వాళ్ళందరూ అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కానీ నాయకులు ఎదుర్కొన్న ఒక సమస్య ఒక ఎత్తు అయితే, వాళ్ళందరూ ఎంత ఎదుర్కొన్నారో దానికి 100 రెట్లు ఇప్పుడు జగన్ గారు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ఆయన మీడియానే శత్రువుగా మారింది తప్ప జనం కాదు. జనంలో ఆయన చెప్పిన చేశాడు కాబట్టి ఆధారం ఉంది. లేకపోతే ఈ పాటికి ఆయన్ని ఇవాడి అన్పాపులర్ చేసి ఉండేవాళ్ళు కదా. ఆయన నిలబడ్డాడు కాబట్టి వీళ్ళు ఇంకా ఏం చేయాలో తెలియ కొట్టుకుంటున్నారు. సో అయితే మీడియా ఈ రకంగా ఎందుకు వచ్చిందంటే, పార్టీల పరంగా పేపర్లు ఇప్పుడు ఉన్నాయి, అప్పుడు ఉన్నాయి. కమ్యూనిస్ట్ పార్టీకి ఉన్నాయి, కాంగ్రెస్కి ఉన్నాయి, బీజేపీకి ఉంది, జనతా పార్టీ, జనసంఖ్య ఏదో వీక్లీ మంత్లీ ఉండే జాగృతి అని ఇట్లా. సో పార్టీలకి పేపర్లు లేవని అనుకోకర్లా. అయితే కొన్ని స్టాండర్డ్స్ కొంత మెయింటైన్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏమైందంటే ఆ స్టాండర్డ్స్ వదిలేశారు, అడ్డగోలుగా రాస్తున్నారు. ప్రత్యేకించి నేను సాక్షికి దీనికి తేడా కూడా చెప్పాలి. సాక్షిలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, వాళ్ళు ఏదైనా దొరికితే వార్త రాసుకుంటారు తప్ప పని కట్టుకుని అబద్ధం రాసిన సందర్భాలు నాకైతే కనపడలేదు. నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం. మరి అది మనకు నచ్చకపోవచ్చు, చిన్న దాన్ని కూడా పెద్దగా రాసుకున్నారనే ఫీలింగ్ ఉండొచ్చు, కానీ వాస్తవం కాదనేది చూడాలి. కానీ ఇక్కడ వాస్తవాలతో సంబంధం లేకుండా ఆంధ్రజ్యోతి, ఈనాడు వీళ్ళందరూ పనిచేస్తారు. అది నాకు కొంచెం బాధ అనిపిస్తుంది. వాస్తవం అయితే రాయండి, తప్పేం కాదు. పచ్చి ఇట్లా ఎప్పుడైనా రాస్తామా, జగన్ నువ్వెందుకు కావాలని ఒక పత్రిక అట్లా బ్యానర్ కాదని ఇవ్వచ్చా? ఓ పక్కాళ్ళు మొత్తం పెత్తందారులే చేస్తున్నారని చెప్పి ఇంకొకటి ఏదో చెత్త చెదారు రైట్ మొత్తం ఇబ్బంది రాసినప్పుడు ఇద్దరు పార్టీల మీద 2 పార్టీల గురించి రాస్తే, ఇక తెలుగుదేశంలో వీళ్ళు ఇట్లా చేస్తున్నారు, వైసీపీలో ఇట్లా చేస్తున్నారని బ్యాలెన్స్ అయిపోతుంది, తప్పేం కాదు. కానీ ఒక పార్టీలోనే ఇట్లా జరుగుతున్నట్టు, ఇంకే పార్టీలోనూ జరగనట్టు ఇట్లా రాయటం వల్ల ఏమవుతుంది, వాళ్ళ క్రెడిబిలిటీ దెబ్బతింటాం. ఇందాక మిత్రుడు సాయి ఎవరో విశ్లేషణ అనుకోకుండా వింటే ఆయన చెప్తున్నాడు, బైజూస్ కంటెంట్ మీద ట్యాబ్లు ఇచ్చినందుకు హర్షించాలి కదా. ఎవరైనా పిల్లలకి ట్యాబ్లు ఇచ్చి చదువుకు ఎంకరేజ్ చేయడానికి బైజూస్ కంటెంట్ ఇస్తే వాళ్ళంతా ఆడుకుంటున్నారని తల్లిదండ్రులు మా బుద్ధి ట్యాబ్లు అంటున్నారండి. ఎక్కడన్నా అంటాడా? ట్యాబ్ వెనక్కి ఇచ్చేస్తారా? అంత అరాచకంగా రాశారు. ఇంతగా ఇది మాఫియాలాగా మారింది ఈనాడు, ఇంత అరాచకంగా మారింది. ఎంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి లేదు. పిల్లల్ని కూడా ఇచ్చిన మంచి పని కూడా చెడగొట్టాలని చూస్తున్నారు అని అతను చేసిన కామెంట్ నేను కూడా ఏకీపిస్తాను. సో ఇట్లా ఈ పరిణామాలన్నింటికి ఎవరు బాధ్యులు అంటే, స్వార్థ వ్యాపార ప్రయోజనాల నుండి, రాజకీయ ప్రయోజనాల నుండి, వీటన్ని కారణం. అప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కాకపోతే అప్పటికంటే ఇప్పుడు ఎక్కువగా ఉన్నాయి, అంతేకాదు. కొమ్మినేని శ్రీనివాసరావు గారు అంటే ప్రత్యేకంగా ఎవరు పరిచయం చేయక్కర్లేదు. ఆయన విశ్వరూపం ఏమిటో ఇప్పుడు చూసామా. ప్రధానంగా మీడియాలో వస్తున్న మార్పులు అంటే సంవత్సరాల తరబడి జరిగిన మార్పులన్నీ చూశారు. అన్నిటికీ ఆయన ప్రత్యక్ష సాక్షి. ఆ సాక్షి ద్వారానే మనం, ప్రత్యక్ష సాక్షి అంటే మళ్ళీ పేపర్ కాదు, ఈయన ప్రత్యక్ష సాక్షి. ఆ సాక్ష్యం ద్వారానే మనం మీడియాలో ఉన్న అంశాలతో పాటు ఈనాడు గురించి కూడా మాట్లాడుకున్నాము. ఆయన చాలా స్పష్టంగా తన అభిప్రాయాల్ని తెలియజేశారు. ఇది ఇవాళ వ్యూస్ విత్ కేవీఎస్. నమస్కారం. నమస్తే అండి.